వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ అల్యూమినియం అండి. ఈ సైడ్ వచ్చేసి గాజుల రామాలయం చేసాము. మొత్తం వచ్చేసి 2 ఫ్లోర్ చేసాము. ఇది సెకండ్ ఫ్లోర్లో టీవీ యూనిట్ దగ్గర ఒక 5 డోర్స్ చేసామండి. మెటాలిక్, కాపర్ మెటాలిక్. ఇది షీట్ వచ్చేసి అల్యూమినియం వచ్చేసి వైట్ కలర్ అండి. ఇక్కడ మధ్యలో చూసుకున్నట్టయితే బ్లాక్ కలర్ గ్లాస్ ఇచ్చాము రిమోట్ యాక్సెస్ కోసం. ఇది వచ్చేసి పూజా గది అండి. పూజా గదిలో జస్ట్ 4 డోర్స్ ఇచ్చాము అంతే, ఓపెనబుల్. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్లో చూసుకున్నట్టయితే లాఫ్ట్లో పైన ఇది గ్లాజీ వైట్లో చేసాము, అల్యూమినియం కూడా వైట్ కలర్లో అండి. ఇది వచ్చేసి మెటాలిక్ గోల్డ్ కలర్లో చేసాము ఏసీపీ షీట్. అండ్ పౌడర్ కోటింగ్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి. ఇది వచ్చేసి కల్టరీ డ్రావర్ అండి. ఇది వచ్చేసి 3 షెల్ఫ్ అండి, పుల్అవుట్ అది. ఇక్కడ చూసుకున్నట్టయితే 2 ఆనియన్ బాస్కెట్స్ కూడా చేసాము. ఇది కూడా ఒక బాక్స్ అండి. ఏసీపీ షీట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ గ్లాస్ కూడా యూజ్ చేసాము బ్లాక్ కలర్లో. ఇది వచ్చేసి గెస్ట్ రూమ్ అండి. ఈ గెస్ట్ రూమ్ వచ్చేసి ఇందులో కింద మనం స్లైడింగ్ చేసాము సాఫ్ట్ క్లోజ్లో. బ్లాక్ కలర్ వచ్చేసి పౌడర్ కోటింగ్ అండి. అండ్ చాక్లెట్ బ్రౌన్ వచ్చేసి ఏసీపీ షీట్ అండి. పైన ఏమో వైట్ కలర్ ఇచ్చాము, కంప్లీట్గా వైట్ కలర్ ఫ్రేమింగ్ అండ్ వైట్ కలర్లోనే డోర్స్ కూడా చేసాము ఏసీపీ షీట్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్లో కూడా ఇక్కడ వైట్ అండ్ వైన్ రెడ్ కాంబినేషన్లో చేసాము. కాంబినేషన్లో 3 స్లైడ్ డోర్స్ కింద అండి, పైన అన్ని ఓపెనబుల్ డోర్స్ చేసాము. ఈ సైడ్ వచ్చేసి మొత్తం ఒక ఫ్లోర్లో 3 BHK అండి. అలా 2 ఫ్లోర్ చేసాము. మొత్తం కూడా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది, అందుకే వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. ఈ 3 డోర్స్ అండి, అన్నీ కూడా సాఫ్ట్ క్లోజ్ స్లైడింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎక్కువ బ్రాండ్ వాడతాం మనం సాఫ్ట్ క్లోజ్లో కూడా. దాని పైన ఓపెనబుల్ డోర్స్ అండి. జిగ్జాగ్లో మెరూన్ కలర్ అండ్ వైట్ కలర్ చేసాము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా 2 కలర్స్ యూజ్ చేసాము, ఒకటి సిల్వర్ అండ్ ఒకటి వైన్ రెడ్ అండి. ఇది కూడా సాఫ్ట్ క్లోజ్ అండి. 2 డోర్స్ వేసాము కింద. సాఫ్ట్ క్లోజ్ అండి, అన్నీ కూడా సాఫ్ట్ క్లోజ్ అండి. పైన అన్ని ఓపెనబుల్ డోర్ చేసాము బ్రైట్ సిల్వర్ అండ్ వైన్ రెడ్ కాంబినేషన్లో. ఇది వచ్చేసి మిర్రర్ అండి. మిర్రర్కి బ్యాక్ సైడ్లో కూడా మనకి స్టోరేజ్ స్పేస్ అనేది ఉంటుంది ఈ విధంగా. ఇక్కడ చూసుకున్నట్టయితే 3 బాత్రూమ్ చేసామండి. 3 బాత్రూమ్స్లో కూడా మనము ఇలా షాంపూ కానీ సోప్ పెట్టుకోవడం కోసం అని ఇట్లా 3 బాత్రూంలో కూడా 3 బాక్సెస్ చేసామండి. ఒక 2 షెల్ఫ్స్ ఉంటాయి ఇందులో. ఇలా అన్ని బాత్రూంలో వేసాము, సెకండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ హాల్లో టీవీ యూనిట్ దగ్గర సేమ్ కాపర్ మెటాలిక్లో షీట్స్ వేసి మధ్యలో గ్లాస్ యూజ్ చేసాము. ఇది కూడా సేమ్ పూజ రూమ్లో కూడా సేమ్ అండి. పైన ఈ విధంగా ఉంటుంది, కింద కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్లో చూసుకున్నట్టయితే ఇది హై గ్లాస్ యూజ్ చేసాము కింద, పైన అయితే స్పార్కిల్ వైట్ యూజ్ చేసాము. ఇక్కడ కింద వచ్చేసి మాత్రం మెటాలిక్ గ్రే యూజ్ చేసామండి బాస్కెట్స్ ఇవి. ఇది కూడా పుల్అవుట్ అండి, 3 షెల్ఫ్స్. ఇది వచ్చేసి గ్యాస్ కోసం కార్నర్ అండి, కార్నర్ డోర్స్ అవి. సరే పైన చూసుకున్నట్టయితే వైట్ కలర్లో చేసాము. ఇవి కూడా ఆనియన్ బాస్కెట్స్ అండి, అందుకోసమని ఎయిర్ ఫ్లో కోసమని ఓపెన్లో చేసామన్నమాట. ఓపెన్ ఉంది కొంచెం స్పేస్. ఇవి 2 కూడా ఆనియన్స్ కోసం చేసాము. ఇది వచ్చేసి సింక్ దగ్గర వేసామండి బాక్స్. ఇక్కడ లాఫ్ట్ కోసం చేసాము, అది కూడా 2 డోర్స్ అండి. ఇది వచ్చేసి గెస్ట్ రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో వేసాము, మెటాలిక్ బ్లూ అండ్ గ్లాజీ వైట్ కాంబినేషన్లో వేసాము. కింద 2 డోర్లు స్లైడింగ్ అండి, మిగతా పైన అన్ని ఓపెనబుల్. మళ్ళీ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో చేసాము, పైన ఓపెనబుల్ డోర్స్. అన్నీ కూడా సాఫ్ట్ క్లోజ్ సిస్టమ్ అండి. సాఫ్ట్ క్లోజ్ డోర్స్ కూడా మనం అన్ని ఎప్కో బ్రాండ్ యూజ్ చేసాము. ఇది కిడ్స్ బెడ్రూమ్ అయిపోయింది, గెస్ట్ బెడ్రూమ్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. కిడ్స్ బెడ్రూమ్లో కూడా ఇది న్యూ కలర్స్ అండి, మార్బుల్ టైప్లో ఉంటాయి, గ్రీన్ అండ్ టర్కిష్ స్టోన్ కలర్స్ ఇవి.
పైన అన్ని టాప్ హంగ్ చేసామండి 4 డోర్స్, కిందనేమో 3 డోర్స్ స్లైడింగ్ చేసాము. ఈ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి, లేటెస్ట్గా వచ్చాయి, చూడడానికి కూడా చాలా బాగున్నాయి కలర్స్ ఇవి. పౌడర్ కోటింగ్ వచ్చేసి బ్లాక్ కలర్ చేసామండి వీటికి, అల్యూమినియంకి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక మిర్రర్, దానికి బ్యాక్ సైడ్లో స్టోరేజ్ కూడా ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఈ మార్బుల్ వైట్ అండ్ మెటాలిక్ గ్రే యూజ్ చేసాము, కాంబినేషన్లో చేసాము. ఇక్కడ 3 డోర్స్ ఉన్నాయండి స్లైడింగ్. సెకండ్ ఫ్లోర్లో ఏమో 2 డోర్స్ చేసాము, ఫస్ట్ ఫ్లోర్లో ఏమో 3 డోర్స్ చేసాము కలర్ కాంబినేషన్ కోసం. సో అన్నీ కూడా సాఫ్ట్ క్లోజ్ సిస్టమ్ అండి. పైన అన్ని మెటాలిక్ గ్రే చేసాము. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ చేసామని చిన్నది. లెఫ్ట్ సైడ్లో మిర్రర్, రైట్ సైడ్లో కూడా డ్రావర్స్ ఉన్నాయి 2. సో లోపల కూడా మనకి స్టోరేజ్ ఉంటుంది. 3 గ్లాస్ వస్తుంది, ఇంకో గ్లాస్ పెట్టలేదు. డ్రావర్స్ అని 2 డ్రావర్స్ చేసాము డ్రెస్సింగ్ టేబుల్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.